వీడియో నుంచి మూర్తి గారు కాల్ చేశారు. నమస్తే అండి మూర్తి గారు. మ్యామ్ నమస్తే మ్యామ్. యా, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. శ్రీనివాస్ గారు మేడం ఏం లేదు, యాక్చువల్గా ఇందాక ఇదే పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ కూడా దాని గురించి మాట్లాడానండి. యా చెప్పండి. హలో చెప్పండి మూర్తి గారు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా టీడీపీ నుంచి మరి మీరు ఎలా తీసుకున్నారు సార్? అంటే ఆయన కూడా అప్పుడు రిజైన్ చేయలేదు, పార్టీకి చేయకుండా ఇందాక కూడా ఇంకొక కాలర్ కూడా అదే క్వశ్చన్ అడిగితే దాన్ని ఇది స్కిప్ చేశారు సార్. మేము స్కిప్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు విలీనం అయిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అదే స్టీఫెన్ గారు ఎమ్మెల్సీ గారిని రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి వెళ్ళి ఏ విధంగా చేశారో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ చూశారు. ఆ రోజు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చూసింది. కాబట్టి చాలామంది తెలంగాణ నుంచి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చిన కొత్తగా రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి అందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు విలీనమైపోయారు తప్ప ఏ ఒక్కరు మేము పార్టీ ఫిరాయింపుల కింద మేము తీసుకోలేదు. టీడీపీని బలహీనపరచిన ఆలోచన మాకు లేదు. వాళ్ళే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రభుత్వం స్థిరంగా నడవడం ఇష్టం లేదు, ఈ రకంగా ప్రోత్సహిస్తుండో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలు విలీనమయ్యారు. ఇది వాస్తవం. ఈ ఫిరాయింపుల సంప్రదాయానికి తెరలేపిందే కేసీఆర్ అని షబ్బీర్ అలీ కౌంటర్ ఇస్తున్నారు. మేడం, షబ్బీర్ అలీ గారు ఏం మాట్లాడుతారో ఇవాళ వారికి అర్థమవుతలేదు. నేనేం చెప్పినా 2004లో కాంగ్రెస్ పార్టీ 180 స్థానాల లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మెజార్టీ సీట్లతోని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తిరుగులేని ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు, మేధావులకు తెలుసు, జర్నలిస్టు మిత్రులకు తెలుసు. ఆ రోజు ఫిరాయింపులు పాల్పడితేనే కదా మా ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయి ఆనాడు స్పీకర్ గారు సురేష్ రెడ్డి గారి ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఆ రోజు మొత్తం విలీనం కాలే, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి విలీనం కాలే. ఒక్కొక్కరిని జగ్గారెడ్డి గారిని, షారారం కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఫిరాయింపుల కింద వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఆ రోజు ఫిరాయింపులకు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు షబ్బీర్ అలీ గారు ఎందుకు మాట్లాడలేదు? అనుంగు శిష్యుడుగా రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళే చట్టాన్ని తీసుకొస్తారు, రాజీవ్ గాంధీ గారి చట్టాన్ని తీసుకొస్తారు, వాళ్ళే ఇవాళ తుంగలో దొక్కుతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఏం చేస్తాం? కేసీఆర్ని జైలుకు పంపడమే నా ప్రథమ లక్ష్యం ఇప్పుడు అని రాజగోపాల్ రెడ్డి కామెంట్స్కి మీ కౌంటర్ ఏంటి? పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కేసీఆర్ గారిని చూస్తుంటే భయం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు జనంలోకి వస్తారు. అధికారంలో ఉన్నాక ఎందుకు భయపడతారు? భయపడుతున్నారు కదా, అందుకే వాళ్ళ లక్ష్యం ఏంది? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ లక్ష్యం ఏముండాలి? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి, అన్ని రాష్ట్రాల కంటే ధీటైన ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఎట్లా నిలబెట్టాలనే ఆలోచన ఉన్న నాయకులు, విజన్ ఉన్న నాయకులు ఉంటుంది. వాళ్ళకి విజన్, వాళ్ళ లక్ష్యం ఏంది? రేపు రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఇలా కేసీఆర్ గారిని జైలు పంపడం ఒక ఆలోచనతో ఉన్నారు. మేము భయపడలేదు. మాకు జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వేసే ఈ చిల్లర చేష్టలకు మా నాయకులు ఎవరు కూడా భయపడట్లేదు. మాకు ఏం కాదు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు